స్థానిక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దిగిన వెంటనే లెఫ్ట్ టర్నింగ్లో 2 బోర్డులు ఉంటాయి. ఎవరు పెట్టమన్నారు? 40 నుంచి 50 అడుగులు వెడల్పున్న రోడ్డు, 40 అడుగులు అనుకుందాం. ఆ రోడ్లో కారు రావడానికి కూడా అంత ఇబ్బంది ఎందుకు పడుతుంది? మీకు సబ్జెక్ట్ అర్థమైంది కదా. నేను చూపించిన వీడియో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఆక్రమణ అంటే తప్పులేదు, ఏదో పడండి, శాశ్వత ఆక్రమణ కాదు కదా అని అనుకోవడానికి కూడా లేదు. రోడ్డుకు అటు ఇటు నో పార్కింగ్ బోర్డులు పెట్టేసి 2 వైపులా పార్కింగ్తో జనాలను అష్ట కష్టాలు పాలు చేస్తూ అధికారులకి, అంటే వాళ్ళ చెప్పిన మాటేనండోయ్, మమ్మల్ని ఏమీ చేయలేరు, మా దగ్గర నుంచి సంబంధిత శాఖల వారు ప్యాకేజీలు పట్టుకెళ్తున్నారని చెప్పి అన్నారు. ఈ విషయం మీరు ప్యాకేజీలు పట్టుకెళ్ళకపోతే ఈ సమస్యని సాల్వ్ చేయండి, పట్టుకెళ్తే గనక కంటిన్యూ చేయండి అని చెప్పన్నాం. వాళ్ళ పట్టుకెళ్తున్నారు కాబట్టే ఇక్కడ ఇంత పాటలు, ఇన్ని ఇబ్బందులు ప్రజలకు ఉన్నాయి. మరి వీళ్ళు ఈ ప్యాకేజీలు పట్టుకెళ్ళి ఎప్పుడు మానేస్తారో, ప్యాకేజీలే పట్టుకెళ్తున్నారో ప్యాకెట్లే పట్టుకెళ్తున్నారో ఎవరికి తెలుసు? మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, లేదా అక్కడికి వెళ్ళి ఏదైతే నేను చెప్తున్న హోటల్ ఉందో ఆ హోటల్కి వెళ్ళి చూడండి. లాభాలు వాళ్ళకి, ప్యాకేజీలు ప్యాకెట్లు అధికారులకి, అష్ట కష్టాలు ప్రజలకి. మరి ఈ విషయమై ఎప్పటికైనా సరే అధికారులు ప్యాకేజీలు ప్యాకెట్లు ఆపి చర్యలు తీసుకుంటారా? లేకపోతే మాకు సిగ్గు లేదు, మేము పట్టించుకోము, ప్రజలు ఏమైపోతే మాకేటి, మేము జీతాలు మాత్రమే తీసుకుంటాం, ప్యాకేజీలు ప్యాకెట్లు మాత్రమే తీసుకుంటాం అని పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. కావాలంటే అక్కడ పడుతున్న ఇబ్బందులు కావచ్చు, అక్కడున్న పరిస్థితులు కావచ్చు, మీరే స్వయంగా వెళ్ళి చూడండి కార్లు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో దీనిపై అధికారులు చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరు అని ప్రజలు అంటున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్యాకేజీలు తీసుకుంటారని ఆశిద్దాం.